ఓం నమో వెంకటేశాయ. ముందుగా అందరికీ దత్తాత్రేయ జయంతి, అలాగే మార్గశిర పూర్ణిమ శుభాకాంక్షలు. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి తిథినే మార్గశిర శుద్ధ పౌర్ణమి అంటారు. మార్గశిర శుద్ధ పౌర్ణిమ వ్యక్తికి మోక్షాన్ని కలిగిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ పౌర్ణమిని పురాణాల్లో మోక్షదాయిని అని అంటారు. ఈరోజు దానం, ధ్యానం, స్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే, శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక మాట చెప్పాడు. మాసానాం మార్గశిరోహం అని. అంటే నన్ను ఏదైనా నెలతో పోలిస్తే నేను మార్గశిర మాసాన్ని అని చెప్పాడు. అంటే ఈ మాసం ఎంత పవిత్రమో ఆ ఒక్క వాక్యంతో తెలిసిపోతుంది. మార్గశిర పౌర్ణమి రోజున మనం చేసే ఒక్క పూజ 32 రెట్ల ఎక్కువ ఫలితాన్నిస్తాయి. ఈరోజు శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం వల్ల మోక్షానికి మార్గం తెరవబడుతుందని హిందువుల నమ్మకం. మార్గశిర పౌర్ణమి రోజున ఉపవాసం చేయడం వల్ల జాతకంలో చంద్రుడి స్థానం మెరుగుపడుతుంది. అంతేకాదు మానసిక ఒత్తిడి, గందరగోళం నుంచి బయటపడతారు. ఈ పౌర్ణిమ లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. ఈరోజు లక్ష్మీదేవి భూమి మీద సంచరిస్తుంది అని అంటారు. ఈరోజు లక్ష్మీదేవికి పూజ చేసి పాయసం నైవేద్యంగా పెట్టాలి. ఇంట్లో సత్యనారాయణ స్వామి కథ చదవాలి లేదా వినాలి. దీనివల్ల సర్వ పాపాల నుండి విముక్తి లభిస్తుంది. కుటుంబ కష్టాలు తొలగిపోయి కుటుంబమంతా ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్మకం. అలాగే ఈరోజు దత్తాత్రేయ జయంతి కూడా జరుపుకుంటాము. ప్రపంచంలో ప్రతి ప్రాణి గురువే అన్న భావనతో 24 గురువుల తత్వాన్ని ప్రపంచానికి అందించిన మహాత్ముడు దత్తాత్రేయుడు. గురుచరిత్ర పారాయణ విధానం, గురుచరిత్ర పారాయణ ఫలితాలు, పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి, ఎలా చదవాలి మొత్తం వీడియో చేసి పెట్టాను. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మాయై నమః అని కామెంట్ చేయండి.